మాజీ మంత్రి హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా అరెస్ట్ చేశారు. కోకాపేటలో హరీష్ రావు ఇంటి దగ్గర ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు హరీష్ రావు పిలుపునిచ్చారు. టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రులను ముందస్తుగా నిర్బంధించారు పోలీసులు. అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్టులను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ వైఫల్యాలు బయటపడతాయనే అరెస్టులు చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించింది అంటూ చెప్తున్నారు. సనత్ నగర్లో ఉన్నటువంటి టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బయలుదేరుతున్న సందర్భంలో హరీష్ రావుని అనుమతి లేదు అంటూ ఆయన నివాసంలో కోకాపేటలో గృహ నిర్బంధం చేసినట్లుగా మనకు కనిపిస్తోంది. అయితే ఈ సనత్ నగర్ టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి చాలా రోజుల నుంచి గొడవ జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. మేమే ప్రారంభించాం, మేమే ఎక్కువ వర్క్ చేసాం, క్రెడిట్ మాది అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. లేదు మేము ఫినిష్ చేసాం, మీరేం చేయలేకపోయారని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. అండ్ అక్కడ కొన్ని అవకతవకలు జరిగాయని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శిస్తున్నటువంటి తీరు. ఈ సందర్భంలో టిమ్స్ని సందర్శించడానికి మేము బయలుదేరుతామని చెప్పేసి హరీష్ రావు బయలుదేరుతున్న సందర్భంలో ఆయన నివాసంలో అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేయడం మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ నేను మీకు చూపిస్తాను. విల్ గెట్ బెటర్ ఐడియా. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. సో ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు. హరీష్ రావుని పోలీసులు ఆయన ఇంటి నుంచి బయలుదేరుతున్న టైంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని తప్పించుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. కారుకు అడ్డుగా వచ్చి అక్కడి నుంచి ఆయన్ని కదలనివ్వకుండా లోపలికి తీసుకువెళ్ళిపోయారు. ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇంట్లోనే ఉంచినట్లు కనపడుతుంది. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి కనిపిస్తున్నారు రైట్ సైడ్ విజువల్లో మీకు. సబితా ఇంద్రారెడ్డిని కూడా అప్పటికే కొంతమంది కార్యకర్తలు, నాయకులు వచ్చారు. ఈలోగా బయలుదేరదాం అనుకున్న సమయానికే పోలీసులు బయట మీరు కనిపిస్తున్నారు, మీకు ఇక్కడ చూడొచ్చు. అక్కడ పోలీసులు మోహరించి మీరు బయటకు రాకూడదు అంటూ హౌస్ అరెస్ట్ చేసినట్లుగా కనపడుతుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు అంటూ తెలుస్తోంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధు. హరీష్ రావుని, సబితా ఇంద్రారెడ్డి, తలసాని ఇలా చాలామంది బీఆర్ఎస్ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేసినట్లుగా తెలుస్తోంది. సో ఈ టిమ్స్ వివాదం ఏంటి? అసలు హరీష్ రావు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ప్రభుత్వం, పోలీసులు ఎందుకు ఆపుతున్నారు వాళ్ళని? మధు టిమ్స్ సమస్య ఏంటి అసలు? ఎందుకు బీఆర్ఎస్ నాయకులను ఆపుతున్నారు? ఇప్పుడు హరీష్ రావుని, సబితా ఇంద్రారెడ్డిని, తలసాని వీళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేశారంటున్నారు. సమస్య ఏంటి అసలు? అంటే ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు సనత్ నగర్ టిమ్స్కి బయలుదేరుతున్న సందర్భంలో అడ్డుకున్నారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని, అలాగే సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు బయలుదేరారు కోకాపేట నివాసం నుంచి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ భవన్కి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన రాగానే మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మీడియా సమావేశం ద్వారా ఎందుకు పోనివ్వలేదు, మొన్న ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వాటన్నిటిపైన ఆయన రెస్పాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మాట్లాడదాం, ఎందుకు అడ్డుకున్నారు ఏందనేటువంటిది. ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. ఎర్రోల శ్రీనివాస్ గారు, హరీష్ రావు వెళ్తుంటే అడ్డుకున్నటువంటి పరిస్థితి, నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వము ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటల ప్రకారం చాలా అద్భుతంగా తయారు చేసినాం. అసలు అన్ని ఏర్పాట్లు చేసినాం. పేదల కోసము కార్పొరేట్ స్థాయిలో ఆఫీసులు కట్టినాం, ఆసుపత్రులు కట్టినాం అనేసి సోకోకూడదు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. ఒకవేళ మీరు అన్నట్టుగానే మీరు పైసలు ఇచ్చి, మీరు ఎక్విప్మెంట్ పెట్టి, డాక్టర్లను పెట్టి, నర్సులను పెట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టినట్లయితే ప్రతిపక్షంగా వెళ్ళి పరామర్శించడానికి, విజిట్ చేయడానికి మీకు వచ్చిన భయం ఏంది అంటున్నాం. అన్నీ చక్కగుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? హరీష్ రావు గారిని, ఎమ్మెల్యేలందరినీ హౌస్ అరెస్ట్ చేయాల్సినటువంటి అక్రమం ఏమొచ్చింది? ఇప్పటికీ ఇది 200 సార్లు నాకు తెలిసి హౌస్ అరెస్టులు చేయడం, ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడం అనేది 3 ఏళ్లలో 200 సార్లు హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇంకా అక్రమ అరెస్టులకు లెక్కే లేదు. కాబట్టి మీరు నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి పని చేసినట్టయితే ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు అక్రమంగా? ఇదంతా బోగస్. నిజానికి అక్కడ ఏం లేదు. వైద్యులు లేరు, నర్సులు లేరు,
అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అక్కడ లేవు. ఇంకా ఘోరమైంది ఏంటంటే తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేదు, మందులు లేవు. ఇలా సోకుల కోసం ముఖ్యమంత్రి ఇక్కడ రిబ్బన్ కట్ చేసిండు. ఇలా ముఖ్యమంత్రి అంటేనే రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రి అయిండు. రిబ్బన్ కటింగ్ చేసిండు ఆగమేఘాల మీద తీసుకుపోయిండు. ఇలా ఢిల్లీకి పోయిండు, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి విదేశాలను తిరగడానికి పోయినరు. మేమేమంటున్నాం, ఆనాడు టిమ్స్ల ఏర్పాటుకు ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉంది దానికి. ఈ రాష్ట్ర మీరు టెంకాయ కొట్టిరు, రిబ్బన్ కట్ చేయడానికి ఎందుకు ఇబ్బంది అయింది? మీరున్న హయాంలో వాళ్ళు ఓన్లీ రిబ్బన్ కట్ చేసిరు, 10 ఏళ్లలో ఓపెన్ చేయడానికి టైం సరిపోలేదా అనేటువంటి విమర్శలు ముఖ్యమంత్రి డైరెక్ట్ అక్కడ నుంచి కేటీఆర్ పోయినటువంటి విజిట్ను కూడా ఆయన విమర్శలు చేశారు. వెనకాల పిచ్చాసుపత్రి దాన్ని కంపేర్ చేస్తూ తలసాని శ్రీనివాసరావు అని చెప్తూ ఇప్పుడు మీరు పోతుంటే అడుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ పిచ్చాసుపత్రి లేదు. ఫస్ట్ 2022లో మేము అక్కడ శిలాపలకం వేసినాం. 1 ఇయర్ లోపల దాన్ని వర్క్ స్టార్ట్ చేసినాం. దాదాపుగా ఒక్కొక్క హాస్పిటల్ 3 హాస్పిటళ్ళల్లో, ఒకటి సనత్ నగర్, 2 అల్వాలు, 3వది ఎల్బీ నగర్. ఈ 3ట్లల్లో నాకు తెలిసి ఈ సనత్ నగర్కి వచ్చేసరికి ఏమో కొంచెం ఈ ఎయిర్వేషన్ ఇవన్నిటి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి దాన్ని హైట్ తగ్గించుకున్నాం. అక్కడ ఉన్నటువంటి చెట్లు హాస్పిటల్స్ తీయడానికి కొంచెం టైం పట్టింది. అయినా దాంట్లో 10% వర్క్ జరిగింది, 10-12% మా దగ్గర ఉన్నప్పుడు వర్క్ జరిగింది. మిగిలిన అన్నిటి కూడా మేము కొన్ని స్లాబ్లు వేసినాం. మేము 10 నాకు తెలిసి 7-8 నెలల్లో మాకు వచ్చినటువంటి టైంలో 7-8 నెలల్లో ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేసినాం. మీరు వచ్చి 3 ఏళ్ళు అయింది కదా, 3 ఏళ్లలో మీరు చేసిన పని ఏంది? సనత్ నగర్లో 3 బ్లాక్లలో సిగ్గుచేటు ఏంటంటే ఈ ప్రభుత్వానికి 3 బ్లాక్లలో ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది కదా, ఎమర్జెన్సీ వార్డు పోవడానికి ర్యాంపు లేదండి. ఇక వీళ్ళ ఇంజనీరింగ్ అట్లున్నది, ర్యాంపు లేదు అంటున్నా. ఈ మాట మీద మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు చర్చకు రావాలి. ర్యాంపు లేదు, ర్యాంపు పెట్టడం మర్చిపోయినరు. పేషెంట్ని తీసుకెళ్ళడానికి లిఫ్ట్ పెట్టిండ్రు. లిఫ్ట్ పెట్టడానికి ఆ పేషెంట్ను లిఫ్ట్లో తీసుకోవడానికి మంచం పట్టది, బెడ్ పట్టదు అంటున్నా. మీకు లిఫ్ట్ పెట్టే ప్రొవిజన్ జాగా ఉన్నది అంటే మీ దమాకు పెట్టి కట్టలే మీరు. ఎందుకంటే ఎంత పైసలు వస్తున్నాయి, మీ కమిషన్లు ఎంతవరకే చూసుకున్నారు తప్ప అక్కడ లిఫ్ట్లో పేషెంట్ బెడ్ పడుతుందా లేదన్న చూసుకున్నటువంటి సోయి కూడా లేదు. ఎవడన్నా ఎమర్జెన్సీకి ర్యాంపో పెట్టుకోరా? పేషెంట్ ఐసీయూ బెడ్ తీసుకెళ్ళడానికి ఐసీయూ బెడ్ పట్టదా? 3 బ్లాక్లలో నీకు ర్యాంపు లేదు, పేషెంట్ తీసుకుపోవడానికి బెడ్ పట్టదు. ఇగో ఇది వీళ్ళ పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఎక్విప్మెంట్ కొన్నారు. మెగా కృష్ణారెడ్డికి ఎక్విప్మెంట్ కోసం మొత్తం ఇచ్చిండ్రు కాంట్రాక్టు. క్యాబ్లాతులు అనేటి 10-12 కోట్లు ఉన్నటువంటి క్యాబ్లాతుల మిషన్ని 25 కోట్లు పెట్టి కొన్నారు. దాని మీద చర్చ జరగాలి ఇప్పుడు. ఏ మిషన్లు? క్యాథ్లాబ్ మిషన్స్, ఇప్పుడు ఎంఆర్ఐ మిషన్స్, ఇవన్నీ కూడా సిటీ స్కాన్స్ డబల్ రేట్లు వేసి ఇలా మీరు మిషన్లు కొన్నారు. అసలు లైట్లు లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలా పేషెంట్లను తీసుకుపోయి అందుకే మిమ్మల్ని అలౌ చేయట్లేదా చూడండి? ఇదంతా ఒక మాయా బజార్ చూపించిండు ముఖ్యమంత్రి. ఇలా ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు మంచి సేవలు అందియాలి, కార్పొరేట్ విధానంతో మంచి సేవలు అందించి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి అనేటువంటి నికార్సుగా చేసినటువంటి ఆలోచన విధానం మాదైతే కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి కోవిడ్ కాదు ఎలాంటి వ్యాధులు వచ్చినా కూడా ప్రజలను అప్రమత్తం చేయడానికి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవడానికేమో మేము పకడ్బందీగా టిమ్స్లు 1000 పడకల హాస్పిటల్ మేము మూడు హాస్పిటల్ మేము ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇలా మీకు వాటి మీద ఆలోచన లేకుండా, సోయి లేకుండా, లైట్లు లేకుండా, నీళ్లు లేకుండా, మందులు లేకుండా, స్టాప్ లేకుండా ఇలా కేవలం రిబ్బన్ కటింగ్ చేసి ప్రతిపక్షాలను తిట్టి కేసీఆర్ని తిట్టి ఇలా నీ పబ్బం గడుపుకొని పోయినావు తప్ప రేపటి నుంచి ఏం జరగదాడ. అందుకే మీరు త్వరలో ఎల్బీ నగరు తర్వాత మేడ్చలు, వరంగల్ ఇవన్నీ కంప్లీట్ చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి. ఎట్లా కంప్లీట్ చేస్తారంటున్నా? మీరు ఎట్లా చేస్తారు? అసలు ఉన్న వాటికి దిక్కు లేదు, ఆడ డాక్టర్లు లేరు అంటున్నా నేను. స్టాఫ్ లేదు, దమ్ముందా ఈ ప్రభుత్వానికి? డాక్టర్లు లేరు, నర్సులు లేరు, నర్సులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏడాది నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఈ శానిటేషన్ వర్క్ చేస్తారో వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. వాళ్ళందరూ లొల్లి పెడతా ఉన్నారు. శానిటేషన్ వర్క్ చేసేటోళ్లకు అక్కడ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నారు. మీరు ఏం పని చేస్తారంటున్నా? ఎక్విప్మెంట్స్ లేవు, డాక్టర్స్ లేవు, మందులు లేవు. ఇలా తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేదు, బాత్రూమ్లకు కనీసం వాటర్ లేదు అంటున్నా. ఎందుకు ఇనాగ్రేషన్ చేసినాం ముఖ్యమంత్రి అంటున్నాం మేము. ఇదంతా కేవలం
పబ్బం గడుపుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి ప్రతిపక్షాలను తిట్టడం తప్ప ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పని ఏ ఒక్కటి సక్కలేదు. ఇది ప్రచార డంబాచారం తప్ప మిగిలింది ఏం లేదు. ఇదంతా బోగస్. మీ ప్రభుత్వం బోగసు, మీ పనులు బోగసు, మీ రిబ్బన్ కటింగ్లు కూడా బోగస్. మీ ప్రచారం కోస్తున్నాం చేసుకున్నటువంటి ఈ బోగస్ రిబ్బన్ కటింగ్లు ఆపండి. ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టి పకడ్బందీగా చేసే దమ్ముంటే చేయండి, లేకుంటే బంద్ చేసుకోండి. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి రోడ్ల మీదకి తేవద్దు. ఇలా ఈ 22A పెట్టినటువంటి రైతులు, ప్లాట్లలో ఓనర్లు అందరూ కూడా వచ్చిండ్రు. ఏది చక్కగా ఉంది, అక్కడ సర్వేయర్లు వచ్చిండ్రు, ఇక్కడ 22A బాధితులు వచ్చిండ్రు, అక్కడనేమో టిమ్స్ బాధితులు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఒక పక్కన రోడ్డు మీద గందరగోళంగా ఉంటే ముఖ్యమంత్రి ఏమో ఫ్లైట్లు ఎక్కి ఈ దేశం ఆ దేశం తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం ఆగమాగం జగన్నాథం పరిస్థితి అయిపోయింది. ఎక్కడ చూసినా అంత గందరగోళమైనటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క పెద్ద మనిషికి అసలు ఈ ప్రజల సమస్యలపైన పట్టింపు లేదు. ఇప్పటికి కూడా వాళ్ళ కమిషన్ల మీదనే లొల్లి నడుస్తూ ఉన్నారు. నర్సులు లేరు, డాక్టర్ లేరు, ఫెసిలిటీస్ లేరు. ఫర్దర్ ఏం చేయబోతా ఉంది బీఆర్ఎస్? ఇప్పుడు టీమ్స్ కోతే అడ్డుకున్నారు. నెక్స్ట్ ఏంటి ఫర్దర్? నేనేమంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని ఎందుకు పంపించలేదు? మీరు అన్నీ బరాబరి చేస్తే నేను అన్నీ ఏ ఒక్కటి తప్పైందన్నా చర్చకు దేనికంటే దానికి సిద్ధం. మీకు అన్నీ కరెక్ట్ ఉంటే మీరు ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నారు అంటే ఇదంతా బోగస్. అక్కడ పోతే మీ వైఫల్యాలు, మీ లోపాలన్నీ బయటపడతాయి కాబట్టి మమ్మల్ని అడ్డుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ ప్రభుత్వం నడుపుతూ ఉన్నది. ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీ తప్పిదాలను, మీ చాటు మార్గాన చేసినటువంటి దొంగ పనులన్నీ కప్పిపుచ్చుకోవడానికి, మీ అసమర్థ పనులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలని అడ్డుకోవడము, అరెస్టులు చేయడము, గృహ నిర్బంధాలు చేయడం తప్ప ఈ ప్రభుత్వం ఏం పని చేయలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గుర్తుపెట్టుకోండి. మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో 200 సార్లు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోకుండా. అక్కడ ఫెసిలిటీస్ లేవు, అందుకే మమ్మల్ని పోనివ్వట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రవల్లి శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. దాంతోపాటు హరీష్ రావు ఇంతసేపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. హరీష్ రావు ఇప్పుడే బయలుదేరి బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ భవన్కి వస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. ఇప్పటికే నాయకులు చేరుకున్నటువంటి పరిస్థితి. కన్నె ప్రభాకర్ గారు ఉన్నారు. కన్నె ప్రభాకర్ గారితో కూడా మాట్లాడదాం. కన్నె ప్రభాకర్ గారు, బీఆర్ఎస్ నాయకులు టీమ్స్కి వెళ్తూ ఉంటే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు అడ్డుకుంటున్నారు? నిన్న ముఖ్యమంత్రి ఓపెన్ చేశారు అక్కడ. అంటే అన్ని సదుపాయాలు సరిగ్గా ఈ ప్రభుత్వం కల్పించి ఉంటే అడ్డుకోవాల్సిన అవసరమే లేదు. అంటే ఈ నిర్మాణం ఏమో మా ప్రభుత్వ హయాంలో జరిగింది. కేసీఆర్ గారి దూరపు చూపు, కేసీఆర్ గారి ఆలోచన విధానంతో అది జరిగింది. కానీ దాంట్లో అరకొర సౌకర్యాలు, దాంట్లో ఉన్నటువంటి అనేక విషయాల్ని, ఏదన్నా ప్రజలకు ఉపయోగపడినటువంటి విషయాన్ని ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రభుత్వం ప్రతిదీ కూడా ఆపుడే. ఎక్కడికి పోయినా ఆపుడే. తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్తుంటే ఆపుడే, ఇండ్ల నుండి బయటకు వెళ్తుంటే ఆపుడే, పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని వారి కోసం మాట్లాడుతుంటే ఆపుడే. ఆపడంతో ఏం ఉపయోగం అవుతుంది? ప్రజల మనసులో ఉన్నటువంటి దాన్ని మాత్రం ఆపలేరు కదా. కాబట్టి ఈ ప్రభుత్వము టీమ్స్కి పోతా ఉన్నాం. డెఫినెట్గా మా ప్రభుత్వ హయాంలో జరిగింది. టీమ్స్లో నిజంగా కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఆపాల్సిన అవసరం ఉంది. దాంతో అర్థమవుతా ఉంది టీమ్స్ రూమ్లో అరకొర సౌకర్యాలు ఉన్నాయి అనేటువంటిది, ఊరికనే పోయి రిబన్ కత్తిరించిండు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ భయము ప్రతిపక్షంగా ఎత్తి చూపిస్తారు, హరీష్ రావు గారు ఎత్తి చూపిస్తారు. దాంతో ప్రజలకు తెలుస్తుంది అనేటువంటి ఒక భయంతో ఆపినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది సరైంది కాదు. అంటే ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీరు 10 ఏళ్ళు పాలన చేస్తే ఎందుకు రిబ్బన్ కట్ చేయలేదు, నన్ను రిబ్బన్ కట్ ముఖ్యమంత్రి అంటున్నారు. మరి మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు, రిబ్బన్ దొరకలేదు అనేటువంటి విమర్శలు. నిజమే, రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతిది కూడా చాలా చీప్గా, చాలా చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి వార్డు మెంబర్ స్థాయి కూడా మాట్లాడినటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అనేక విషయాలు, ఇది ఒక్కటి కాదు మీరు అనేది. ఏదైనా ఒక ఇటుక తర్వాత ఇంకో ఇటుక పేరై తర్వాత పెద్ద భవన నిర్మాణం జరుగుతుంది. ఇంత స్పీడ్గా అసలు జరగడం అనేటువంటిది అసాధ్యం. కొన్ని మనం చూసినాం గతంలో ప్రభుత్వాల హయాంలో. ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించినా, ఏదైనా బిల్డింగ్ ప్రారంభించినా, అంతెందుకు ఇవాళ బ్రిడ్జిలు, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్తో ఉన్నటువంటి బ్రిడ్జిలు ఎప్పుడో 6 ఏళ్ల క్రితం స్టార్ట్ అయినా ఇంకా కంప్లీట్ అవుతలేవు. సో కేసీఆర్ గారు ఏ పనైనా ఎత్తుకుంటే దాన్ని చాలా త్వరితగతిన, అదేవిధంగా చాలా క్వాలిటీగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. మరి అటువంటి సందర్భంలో కంప్లీట్ అయింది, ఈలోపు ప్రభుత్వం పోయింది 2.5 సంవత్సరాలు. మేము అదే అడుగుతున్నాం, 2.5 సంవత్సరాల కాలం నీకెందుకు పట్టింది ఓపెన్ చేయడానికి, ఒకవేళ కంప్లీట్ అయి ఉంటే? అందుకే మా ప్రభుత్వ హయాంలో
మేము నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో మాత్రం అది ప్రభుత్వం పోయింది. సేమ్ ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి టీమ్స్ కూడా అదే పరిస్థితి. అందుకే సరే మేము ఎందుకు చేయలేనటువంటి మాట మాట్లాడే కంటే కూడా మేము నిర్మాణం చేసినటువంటి ఆ ఆసుపత్రిలో మీరు వసతులు ఏ మేరకు కల్పించారు అనేది ముఖ్యమైనది. అది చూడకుండా ప్రశ్నించడం మాత్రమే, ప్రశ్నించే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మాత్రమే, నోటికి వచ్చినట్టుగా తొలనాడ మాట్లాడమే ముఖ్యమంత్రి అది కాదు. ముఖ్యమంత్రిగా గౌరవం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మేము చేసిన వాటిని అభినందించకపోయినా ప్రజలకు అందుబాటులోకి పూర్తి స్థాయిలో తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అండి కూడా నాయకత్వం అంతా అక్కడికి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తే శరత్ నగర్లో అడ్డుకున్నారు. హరీష్ రావు కొద్దిసేపట్లో రీచ్ అవుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి. కొద్దిసేపట్లో ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ఫెసిలిటీస్ లేవు, కేవలం ఏదో పేరు కోసం. మొన్న కేటీఆర్ వెళ్ళి సందర్శించారు, మొత్తం అక్కడ ఉన్నటువంటి దాన్ని టిమ్స్ పరిసరాలను కూడా పరిశీలించారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైంది అనేటువంటిది అక్కడ నుంచి కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. సో మొన్న ముఖ్యమంత్రి ఓపెన్ చేసినటువంటి సందర్భంగా కేవలం క్రెడిట్ కోసం మా హయాంలో కంప్లీట్ చేశామనేటువంటి దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి చెప్పుకునే ప్రయత్నం చేశారు. అది మాకేం ఇబ్బంది లేదు, కానీ ఫెసిలిటీస్ లేవు, మంచినీళ్ళు లేవు, పూర్తి స్థాయిలో డాక్టర్లు, నర్సులు, మిగతా వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు, కనీసం ఫెసిలిటీస్ లేవు, అక్కడ కనీస సదుపాయాలు లేవు అనేటువంటిది అంటే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించబోతున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి లేదు. అందులో భాగంగానే మమ్మల్ని అడ్డుకున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పెద్ద ఎత్తున శ్రేణులు చేరుకున్నాయి. కొద్దిసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటులో భాగంగా హరీష్ రావు తర్వాత ఇక్కడ నుంచి మాట్లాడనున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో హరీష్ రావు మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఈ టీమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాకు క్రెడిట్ దక్కాలి, మామూలుగా అయితే మేము ప్రారంభించాం, చాలా గొప్పగా చేద్దాం అనుకున్నాం. తీరా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చివరిలో వచ్చి తూతూ మంత్రంగా పనులు ఫినిష్ చేసింది. జస్ట్ ఓపెనింగ్ కార్యక్రమాలకు ఇస్తున్న ప్రయారిటీ క్వాలిటీకి ఇవ్వడం లేదు అనేది బీఆర్ఎస్ చెప్తున్న మాట. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టీమ్స్ని చాలా ప్రత్యేకంగా చాలా గొప్పగా మేము తీర్చిదిద్దాం అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు తెలంగాణ ప్రభుత్వం సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ ఈ టిమ్స్ ఆసుపత్రులకు మొత్తం 2679 కోట్లు అప్పుడు అనుమతులు వచ్చాయి 2022లో. తర్వాత కేసీఆర్ శంకుస్థాపన చేశారు 26 ఏప్రిల్ 2022లో. 882 కోట్ల అంచనా వ్యయం ఈ సనత్ నగర్ టిమ్స్కి, అలాగే 1000 బెడ్ల సామర్థ్యంతో ప్రతిపాదించారు. నిర్మాణ బాధ్యత కాంట్రాక్టర్కి అప్పగించే ప్రక్రియ పూర్తయింది 2022 చివరికి. సో 2026 నివేదిక ప్రకారం 2023 ఫిబ్రవరి 8న నిజమైన నిర్మాణ పనులు మొదలయ్యాయని అధికారులు అంచనా ప్రకారం చూస్తే అప్పటికి 13% మాత్రమే పని పూర్తయింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఆసుపత్రిని పూర్తి చేసిందనే వాదనకు ఇది సరిపోని పరిస్థితి. బీఆర్ఎస్ ఏమో మేము ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేసామని చెప్తున్నారు, కాంగ్రెస్ ఏమో లేదు 13% పూర్తయింది, మిగతా 80కి పైగా శాతం మేమే పనులు చేసాం, 87% మేము పనులు చేసాం, మొత్తం మేమే చేసాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడ ఎవరి వాదన ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులేమో అక్కడ కనీసం ఫెసిలిటీస్ సరిగా లేవు, ఇష్టం వచ్చినట్లుగా కట్టేశారు, హడావడిగా ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు అని చెప్పేసి విమర్శిస్తున్నారు. సో 1000 బెడ్లు ఉండేటువంటి సామర్థ్యం కలిగినటువంటి అది టిమ్స్ ప్రత్యేకంగా కార్డియాక్ సైన్స్ అలాగే ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్కి ప్రధాన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. మొత్తం 37 విభాగాలు ఇందులో ఉన్నాయి. సుమారుగా ఓవరాల్ కాస్ట్ వచ్చేసరికి 1200 crores 1200 కోట్లు నిర్మాణ వ్యయం పూర్తి స్థాయిలో చూస్తే. ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్స్, ఎంఆర్ఐ, సిటీ, ల్యాబ్స్, బ్లడ్ బ్యాంక్ ఇలా అన్ని సౌకర్యాలతో 1000 బెడ్లు కలిగినటువంటి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విషయంలో ఇలాంటి గందరగోళం జరగడం ఖచ్చితంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులేమో మేము వెళ్ళి అక్కడ చూస్తే తప్పేంటి, అంత బాగుంటే మీకు ఎందుకు సమస్య అని చెప్పేసి అడుగుతున్నారు. లేదు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? ఎవరు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు నిజంగా పనిచేస్తారని మీకు అనిపిస్తుంది? కామెంట్ చేయండి. మరి కొద్దిసేపట్లో హరీష్ రావు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ RTV అందిస్తూ ఉంటుంది. ఫాలో అవుతూ ఉండండి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.